గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా ప్రాపర్ వచ్చేసి ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండల్, పల్లంపాడు శివారు, నరసింహాపురం గ్రామ కాపురస్తుడిని నేను. గ్రామ నివాసిని అండి నేను. అయితే గత మే నెల 30వ తారీఖున వశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మా నాన్నగారికి కొంచెం మెడ నొప్పి ఉందని కారణంతో హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగిందండి. అక్కడ డాక్టర్ గారు, న్యూరో సర్జన్ గారు చూసి నాన్నగారికి మెడ నొప్పి ఉండడం వల్ల ఆయన పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే కిడ్నీలో డిసీజ్ ఎక్కువ అవుతుంది, మీరు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోకండి, మీరు ఇమీడియట్లీగా న్యూరో సర్జన్ కి సంబంధించి మెడ వెనక భాగంలో చెడు బొక్క పెరిగింది, లామినెక్టమీ అనే బొక్క పెరిగింది, ఆ బొక్కని మనం తీసేస్తే మీ నాన్నగారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు అని చెప్పేసి మమ్మల్ని క్లియర్ గా మాకు మోటివేషన్ చేశారు. ఆ మోటివేషన్ వల్ల మేము కూడా దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి నిజమే అనుకుని మేము ఆ పెయిన్స్ కి ఇబ్బంది పడుతున్నాడు మనిషి, నిజంగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అనిపిస్తుందని చెప్పేసి మేము ఆపరేషన్ కి ఆరోగ్యశ్రీ ద్వారా చూపించామండి. గత నెల 1వ తారీఖున అడ్మిట్ అయ్యి హాస్పిటల్లోనే ఉన్నామండి. గత 3 రోజులు అక్కడే ఉన్నాము. దాని తర్వాత 3వ తారీఖున ఆపరేషన్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చింది. 3వ తారీఖున మాకు ఆపరేషన్ చేయడం, మిడ్ నైట్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. ఆపరేషన్ చేసిన తర్వాత అదే రోజున మాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మిగతా నిమోనియా కాంప్లికేషన్స్ అనేది వచ్చిందండి. ఆ నిమోనియా అంటే అంటే టోటల్ గా లంగ్స్ లో అనేది నిమ్ము బాగా చేరిపోయిందండి. ఆ నిమ్ము వల్ల ఏంటంటే నాన్నగారికి చాలా ఎమర్జెన్సీ అయిపోయిందండి. ఆ నిమ్ముకు సంబంధించి నేను డాక్టర్ గారిని మార్నింగ్ ఉదయం కన్సల్ట్ అవుతుంటే దగ్గు కూడా విపరీతంగా వస్తుంటే నేను డాక్టర్ గారిని అడిగానండి క్లియర్ గా. డే 1 నుంచి నేను ఐసీయూలో నేను ఉన్నానండి, పొడుగునండి నేను ఉన్నాను. అయినా కూడా డాక్టర్ గారు ఏం చెప్పారంటే దగ్గు వస్తే మంచిదేనండి, క్లియర్ గా మనకు అది రావడం వల్ల ఆ సింటమ్స్ వల్ల బెటర్ ఉంటది. కానీ అక్కడ మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి మోసపోయి కార్పొరేట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మేము క్లియర్ గా మోసపోయినామండి. ఇలాంటి హాస్పిటల్స్ ని మీరు తగు చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది పెద్ద పథకం అంటే పేదలకు చాలా ఒక గొప్ప వరం లాంటి పథకం అండి ఇది. ఆ పథకాన్ని వాళ్ళ విధి విధానాలు, గవర్నమెంట్ యొక్క విధి విధానాలని క్లియర్ గా తొంగలో దొక్కి వాళ్ళ కార్పొరేట్ స్టైల్లో వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇలాంటి చర్య ఇంకొకరికి జరగకుండా ఈ మన ఖమ్మం జిల్లాలో తెలుసు మీకు, ఎందుకంటే కార్పొరేట్ లెవెల్లో ఎంత మాఫియా జరుగుతుందో మీకు తెలుసు. ఈవెన్ ఒక ఫీవర్ గానీ, వైరల్ ఫీవర్ అని వస్తే ఎంత పేషెంట్ దగ్గర నుంచి ఎంత లాగుతున్నారని తెలుసు. నేను అవన్నీ కూడా ఆ విషయాలు కూడా మీకు ఏం చెప్పదలుచుకోవట్లేదండి, ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్న ప్రస్తుతానికి. అదే రోజున ట్రీట్మెంట్ చేయించుకుంటాము, ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాకు సైడ్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ వస్తుందని తెలుసు, కానీ డాక్టర్ గారు ఆ విషయం మీద నెగ్లెక్ట్ చేశారండి, నిర్లక్ష్యం వహించారు. ఐసీయూ అని పెట్టుకున్నారు. ఐసీయూలో మినిమం ఒక కనీసం జూనియర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ లేరండి. మల్టీ స్పెషాలిటీ అంటే అర్థమైందండి అని నేను క్వశ్చన్ చేస్తే, ఒకటి న్యూరో సర్జన్ ఉన్నారండి, కన్సల్టెంట్ ఉన్నారండి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి డెంటల్ డాక్టర్ ఉన్నారండి. ఒకరు 2 డాక్టర్లు ఉంటే దాన్ని మల్టీ స్పెషాలిటీ అనే వాళ్ళు ఎగ్జాంపుల్ ఉదాహరణ కూడా చెప్పారండి నాకు. కానీ అది కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. కానీ దాని మీద చాలా విషయాలు కూడా నేను ఇది గవర్నమెంట్ ఉద్దేశించి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారికి కూడా, ఖమ్మం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేశాను. 18వ తారీఖు నేను కంప్లైంట్ చేశాను. ఇప్పటికి 10 days అవుతుంది. దాని మీద నాకు ఎలాంటి రిప్లై కూడా రాలేదు. డిఎంహెచ్ఓ గారికి, డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ హెల్త్ మెడికల్ ఆఫీసర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రోజు 18న చేశాను. కానీ ఇంతవరకు నాకు రిప్లై ఎలాంటి రాలేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చేశాను, కానీ నాకు ఎలాంటి వ్రాతపూర్వకంగా కలెక్టర్ గారికి కూడా నేను ఇచ్చాను, కానీ నాకు దాని మీద ఎలాంటి రిప్లై రాలేదండి. ఇప్పటి వరకు నాకు న్యాయం చేయాలని ఈ రోజు నేను ఈ ప్రెస్ క్లబ్ వచ్చి మీ వంతు ఒక జర్నలిజం మీద నేను నమ్ముకున్నానండి. మీ అక్షరం నాకు ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అనుకుని నేను చాలా మీ మీద నమ్మకం పెట్టుకుని ఈ రోజు నేను ప్రెస్ క్లబ్ లోకి వచ్చానండి. నా మీద దయ ఉంచి ఈ వార్తని మీకు క్లియర్ గా వాస్తవాలను వెలుగులోకి తీసుకోండి. దీంట్లో నేను ఎలాంటి దానికి నేను ఒత్తిళ్లకు లొంగనని క్లియర్ గా చెప్తున్నానండి. అయితే ఆపరేషన్ జరిగిన తర్వాత మా నాన్నగారు 3వ తారీఖు ఆపరేషన్ జరిగిన తర్వాత 11వ తారీఖు వరకు మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్ వశిష్టాలోనే ఉన్నారండి. 11వ తారీఖు 7th ఎమర్జెన్సీ అయిందండి. ఫిట్స్ లాగా వచ్చాడు. సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో పేషెంట్ కొట్టుకోవడం, ఐసీయూలో నేను దగ్గర ఉన్నానండి, చూశాను. అక్కడ కనీసం
అవైలబుల్ గా నర్సులు కనీసం క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ పిల్లలతో వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తున్నారండి. కనీసం ఒక ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సీ నర్స్, ఎంఎస్సీ నర్స్, స్టాఫ్ నర్స్ అలాంటి క్వాలిఫికేషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదండి. కనీసం ఒక జూనియర్ డాక్టర్స్ లేరు, ఒక డ్యూటీ డాక్టర్స్ లేరు, కనీసం ఎలాంటి లేకుండా వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఒక గొప్ప అని చూపించుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించుకోకుండా సరిపోదండి. ఇది గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీ విధి విధానాలను వాళ్ళు తుంగలో దొక్కేస్తున్నారండి. క్లియర్ కట్ గా మనకు తెలుస్తుందండి. నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉందండి. ఆ ఆపరేషన్ అయిపోయిన 11వ తారీఖు ఎమర్జెన్సీ అయిన తర్వాత ఆ డాక్టర్ గారు 15 నిమిషాలు బయటకు వచ్చి చూసి, మీరు మీ నాన్నగారు అన్కాన్షియస్ లో ఉన్న పేషెంట్ ని ఏమంటే డాల్ఫిన్ కెళ్ళి మీరు క్లియర్ గా సిటీ బ్రెయిన్ చేయమని చెప్పారండి. ఆ సిటీ బ్రెయిన్ ఎవరైనా చేస్తారండి? అలాంటి పేషెంట్ ని, అలాంటి సిచ్యువేషన్ ఉన్న పేషెంట్ ని ఆయన సజెషన్ ఇచ్చే, న్యూరో సర్జన్ ఇచ్చే సజెషన్ అదండి. అదే నేను అడిగా క్వశ్చన్ చేశా, ఇది కరెక్ట్ కాదండి, మీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా నాన్నగారికి ఎమర్జెన్సీ అయిందండి. మిమ్మల్ని నమ్మి వచ్చాం, మేము కార్పొరేట్ లెవెల్లో మిమ్మల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మిమ్మల్ని నమ్మి వచ్చామండి, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదండి అని చెప్పేస్తే వాళ్ళు అంబులెన్స్ లో హాఫ్ అన్ అవర్ బయటకు షిఫ్ట్ చేసి రోడ్డు మీద ఉన్నాడండి. అప్పటికప్పుడు నేను డెసిషన్ తీసుకొని మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లానండి. అదే రోజు మమతా సూపర్ స్పెషాలిటీ మిడ్ నైట్ నాకు రిపోర్ట్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిందో, ఏదైతే నేను ఆపరేషన్ చేయించానో అదే ఆపరేషన్ మీద నాకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నానండి, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఆ 11 days కూడా నాకు వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడు. గత 12 రోజులు కూడా 11 నుంచి 22వ తారీఖు మా నాన్నగారు ఉదయం 7 గంటలకు చనిపోవడం జరిగిందండి. ఇది నా ఉదయం అంటే ఏమంటున్నానంటే, ఇది కృతజ్ఞత భావంతో గానీ, హ్యూమానిటీతో గానీ, నా బాధతో, పేషెన్స్ తో నేను మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. దీని మీద చట్టరీత్యా తగు నిర్ణయాలు తీసుకొని దీని మీద విచారణ జరిపించాలని నేను ఉదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. ఎంత క్లియర్ గా ఉందో వాళ్ళు క్లియర్ గా కూడా ఇక్కడ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వైద్య సేవలు అన్నారు. అదే మేనేజ్మెంట్ నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఎమర్జెన్సీ అంటే చెప్పారు 1 or 2 డయాగ్నోసిస్ కానీ 1 or 2 ఎండీస్ ఉంటే అది క్రిటికల్ కేర్ అంటండి. అంటే అనస్థిషియా అనే డాక్టర్ ఉంటే, మత్తు ఇచ్చే డాక్టర్ ఉంటే అతనంట ఎమర్జెన్సీ క్రిటికల్ చూస్తారంట. ఇది వాళ్ళు చెప్పే సమాధానం అండి. క్లియర్ గా హాస్పిటల్లో వాళ్ళు ఉటావుటిన 11 ఉదయం నన్ను 11 ఉదయం రోజు డిశ్చార్జ్ చేశారు. అదే పేషెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళ దగ్గర ఫోటోస్ ఉన్నాయి, మీరు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ మీద పేషెంట్ ని డిశ్చార్జ్ చేశారండి. అది కూడా మీరు మీ దగ్గర ఫోటోస్ ఎవిడెన్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు క్లియర్ కట్ గా. నెక్స్ట్ అదే రోజున 7th 7 గంటలకి పల్మనాలజీని పిలిపిస్తామని చెప్పి పల్మనాలజీని ఉదయం 10 గంటలకు రిఫరల్ పెట్టి సాయంత్రం 7 గంటలకు వచ్చాడండి బయట డాక్టర్, ఓపీ డాక్టర్. చూసి ఆయన నిమ్మ అనేది కేర్ఫుల్ గా ఎక్కువగా ఉన్నది, చాలా ఎక్కువ ఉన్నది. అందువల్ల గత వారం రోజుల నుంచి ఇట్లా ఉండడం వల్ల ఇది అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అయిపోయింది, ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అయింది. అందువల్ల ఎమర్జెన్సీ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పేసి పల్మనాలజీ గారు చెప్పారు. కానీ ఆయన మెడిసిన్స్ రాశారు. రాసిన తర్వాత కూడా 1 or 2 డోసెస్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఎమర్జెన్సీ ఫిట్స్ లాగా వచ్చిందండి. ఆ ఫిట్స్ లాగా రావడం వల్ల నేను అక్కడ నన్ను వైద్యులు చేతులు ఎత్తేసిన తర్వాత నేను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఏదైతే ఉందో ఆ ఎసెన్షియాలిటీ మీద అంటే న్యూమోనియా మీదనే ట్రీట్మెంట్ 12 రోజులు ట్రీట్మెంట్ చేశారు, వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఎసెన్షియాలిటీ అండ్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అండ్ డెత్ సమ్మరీ అండ్ మమతా వాళ్ళు ఇచ్చారండి. 22 మార్నింగ్ ఉదయం 7 గంటల 15 నిమిషాలు చనిపోయారండి. కోఆర్డినేటర్ గారికి కంప్లైంట్ చేశాము 18వ తారీఖు. గత 10 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు దీని మీద రిప్లై ఇవ్వలేదండి. నాకు డిఎంహెచ్ఓ గారికి ఇచ్చాను, ఇంతవరకు రిప్లై రాలేదండి. కలెక్టర్ గారికి ఇచ్చాను, రిప్లై రాలేదండి. నేను ఆర్టీఐని కూడా ఆశ్రయించానండి, ఆర్టీఐ నుంచి కూడా నాకు ఇంతవరకు రిప్లై రాలేదండి. హాస్పిటల్ మీద సార్, ఈ ఘటన మీద వశిష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద మాకు జరిగిన అన్యాయం మీద వైద్యులతో, సరైన వైద్యులతో పర్యవేక్షణ కమిటీ వేసి మాకు పూర్తిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి.